అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారు జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి జూన్ 10వ తేదీ మంగళవారం రోజు రాత్రి 10 లోపు ఇద్దరు వ్యక్తుల ద్వారా జరిగేది ఇదే. మరి ఇంతకీ తులారాశి వారికి జూన్ 10వ తేదీ మంగళవారం రోజు రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తుల వల్ల ఏం జరగబోతుంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, రాబోయే రోజులలో మీకు గ్రహాల అనుకూలత ఉండబోతుందా లేదా ప్రతికూలత ఉండబోతుందా, ఆ తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే శనిదేవుడు ఉత్తరభద్ర నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఉత్తరభద్ర నక్షత్రంలో శనిదేవుడు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశుల్లో ఒకటి ఈ తులారాశి. మరి ఇందుకు సంబంధించిన తులారాశి వారి గురించి ఇప్పుడు క్లారిటీగా చాలా వివరంగా తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో తులారాశి వారికి మధ్యమంగా ఉంటుంది. తులారాశి వాళ్ళ వివాహం కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్న వారికి పెళ్లి సంబంధం కుదురుతుంది. అంతేకాకుండా తులారాశి వ్యక్తుల వివాహమయ్యే సంతానం లేక చింతిస్తున్న వారికి సంతాన యోగానికి చాలా ఛాన్స్ ఉంది. ఈ సమయంలో విదేశాలు ఉన్న సంతానం గురించి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. దాదాపుగా పట్టిందల్లా బంగారం అవుతుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. అధికారులు మీ సలహాలను పాటించి ప్రయోజనం పొందుతారు. అదనపు ఆదాయ సత్ఫలితాలను ఇస్తాయి. ఎమ్మటే ఆర్థిక లావాదేవీల ప్రయోజనం ఉంటుంది. జీవితంలో ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ టైంలో తులారాశి వారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు గురికి పోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు. విజయాన్ని సాధిస్తారు. తులారాశి వారు విద్యార్థి ఇతర వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. తులారాశి వారు డబ్బులను పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు కూడా అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారి ఎక్కువ వ్యాపారంలో నడుస్తారు. వీరితో పాటు వివిధ టెక్నికల్ రంగంలో ఉద్యోగులు కూడా వీరి ఉన్నత స్థానంలోకి ఉంటారు. ఈ యొక్క రాశి వారు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి యత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలు కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి బాగా లాభాలు వస్తుంటాయి. తాతల కాలం మన ఆస్తులను నిలబెట్టడానికి వీరు ఎంతగానో కృషి చేస్తుంటారు. తులారాశి వారు సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సైతం సాధిస్తారు. తల్లిదండ్రుల కన్నా కలలు నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ప్రజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను అదేవిధంగా ప్రతి ఒక్కదాన్ని కూడా అనుభవించే అవకాశాలు ఉంటాయి. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గం విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతూ ఉంటాయి. ఏ విషయంలో కూడా అసలు కాంప్రమైజ్ కాకుండా శ్రమిస్తూనే ఉంటారు. రాశితత్వం అనేది మీకు అస్సలు లేకుండా ఉంటుంది. తులారాశి వారు సాంకేతిక విద్య రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభతో తాగి ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి తులారాశికి చెందిన వారు ఎక్కువ మంది లవ్ మ్యారేజ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తిగా ఉన్న స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు వెళ్తుంటారు. సంసారంలో ఎటువంటి ఒడిదొడుకులైనా కానీ పరిష్కరించుకుంటారు. తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చే విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ విషయంలో ఉన్న తన స్థానంలో ఉన్న వారి వల్ల ఆ యొక్క అన్ని తీర్పులు అమలు అవుతాయి. ఎక్కువైతే విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. తులారాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తుంటారు. అందువలన వీరు తమ సంపాదన స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. ఎలాంటి ఇబ్బందులు ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవండి. ఇక తులారాశి వారి అనుకోని ఖర్చులు వస్తూనే ఉంటాయి. కాబట్టి డబ్బును వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఇకపోతే గ్రహాల గమనం ప్రకారం శని అనేది తులారాశిలో 6వ ఇంట్లో ఉంటాడు. దీని ఫలితంగా తులారాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. తులారాశి వారికి వీరు చేసే కృషికి తగిన గుర్తింపు అనేది ఉంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తికి సంబంధించిన కలిసి వస్తుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తున్నాయి. తులారాశి స్థానికుల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పోటీ పరీక్షలో సిద్ధమవుతున్న విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకుంటారు. ఇక తులారాశి వారికి జూన్ 10వ తేదీ మంగళవారం రాత్రిలోపు ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది ఇదే. ఎవరైతే మీలో వివాహం జరిగి ఉంటుందో అటువంటి వ్యక్తులకు మాత్రం ఈ యొక్క విషయం సూచించడం జరుగుతుందండి. మీకు ఎవరైతే భార్యాభర్తలు తులారాశి వారు చెందిన వారు జూన్ 10వ తేదీ మంగళవారం గతం మీరు విడిపోయి ఉంటే ఈ యొక్క జూన్ 10వ తేదీ మళ్ళీ కలవబోతున్నారు. అది కూడా ఇద్దరు వ్యక్తుల వల్ల. ఎవరైతే మీ కుటుంబాలలో వ్యక్తులు ఉంటారో, మీ యొక్క వివాహం చేసిన వ్యక్తులు ఉంటారో, కీ రోల్ ప్లే చేసే వ్యక్తులు ఉంటారో వాళ్ళు మిమ్మల్ని కలవబోతున్నారు. అబ్బాయి తరపున వ్యక్తి, అమ్మాయి తరపున వ్యక్తి మాట్లాడుకోవడం వల్ల ఆ ఇద్దరు మిమ్మల్ని కలవడం జరుగుతుంది. మధ్యలో గొడవలని కూడా సమస్యలన్నీ కూడా దాంపత్య జీవితం అన్నీ కూడా చక్కగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. విడిపోయిన మీరు మళ్ళీ కలవడం ద్వారా మీ పిల్లలు కూడా ఒకటవుతారనమాట.
మీ అందరు కూడా చాలా ఒకే మాట మీద ఉంటారు. కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా జీవిస్తారు. ఇక పోతే రాశి వారికి మరికొన్ని రోజుల్లో కొన్ని సంఘటనలు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయి. ఆ సంఘటనల విషయానికి వచ్చినట్లయితే తులారాశి వారికి మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ ఆ సంఘటనలు ఏ విషయంలో జరగబోతున్నాయి అంటే ఆర్థిక, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో తులారాశి వారు బాగా రాణించబోతున్నారు. రాబోయే రోజులలో వ్యాపారంలో బాగా ప్రాఫిట్స్ వస్తాయి. మీరు చేస్తున్న బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మరింత ప్రాఫిట్స్ని అందుకుంటారు. మీ బిజినెస్ను విస్తరిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ కావాలని అక్కడ మీకు ట్రాన్స్ఫర్ వస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారు ఎవరైతే వృత్తి జీవితాన్ని గడుపుతున్నారో వారు ఈ టైంలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు. దాంతో లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వేస్తారు. ఇక ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో మీకు పైన ధనలక్ష్మి కనక వర్షాన్ని కురిపిస్తుంది. అదేవిధంగా మీకు అందకముందే రావాల్సినటువంటి పెద్ద అమౌంట్ ఈ సమయంలో రాబోతుంది. అన్ని రంగాల లాభాల ద్వారా ధనపరమైన లోటు మీకు ఉంటుందో అలాగే మీ పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి త్వరలోనే మీ సొంతం అవుతుంది. ఉన్న ఆస్తులను రెండింతలు చేస్తారు. దాంతో మీరు కోటీశ్వర్లు అవుతారు. డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. లేకపోతే ఎక్కువైతే ఆర్థిక సమస్యలు, ఇది వివిధ రకాల సమస్యలు, కష్ట నష్టాల నుంచి అనేక రంగాల నుంచి చక్కటి ఫలితాలు సాధించడానికి ఎవరికైతే మీరు దుష్ప్రభావాలు తొలగిపోవాలని అనుకుంటున్నారో అటువంటి వారు ఇప్పుడు మనం చెప్పుకోవి జ్యోతిష పరిహారాలు పాటిస్తే మీకు అంతా మిలే జరుగుతుంది. మరి ఆ పరిహారాలు ఇప్పుడు చూద్దాం. తులారాశిలో జన్మించిన నక్షత్రాలు నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖ రుద్రాక్షను ధరిస్తే మంచి మేలు జరుగుతుంది. మంచి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారికి ఈ రాశివారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభంగా ఉంటుంది. తులారాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు, ఆకుపచ్చ, పసుపు రంగు కలిగిన వస్త్రాలు ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగానే మీ జీవితం కూడా 10 కాళ్ల పాటు పచ్చగా సాగుతుంది. ఆపదలో ఉన్న వారికి వీలైనంత సహాయం చేయండి. మరి శనివారంలో శని దేవాలయానికి వెళ్ళండి. అక్కడ నల్ల శనిగలను, నల్ల నువ్వులు, బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదంగా పంచిపెట్టండి. మీరు ప్రతిరోజు శుక్రవారాలు, అమావాస్య రోజులు తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. చాలా మంచి జరుగుతుంది. తులారాశి జాతులకి అదృష్ట సంఖ్యలు 1, 2, 4. మీకు శుక్రవారం, బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు. ఈ రోజుల్లో మీరు ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టడం మంచిదని చెప్తున్న జ్యోతిష నిపుణులు. అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళిన వెన్న లేదా పెరుగును ఇవ్వండి ఆలయానికి. అలా ఇచ్చినట్లయితే మీకు మంచిగా జరుగుతుంది. ఆంజనేయ స్వామిని ఎక్కువగా కొలిస్తే చాలా మేలు జరుగుతుంది. ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచి జరుగుతుంది. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ మీకు ప్రతి ఒక్కటి కూడా శ్రేయస్సు, సంపద, ప్రతి ఒక్కటి కూడా మీరు కోరుకునేది అన్నీ కూడా జరుగుతాయండి. మీరు ఏది కోరుకుంటే అది నిస్వార్థంగా కోరుకోండి, తప్పకుండా జరుగుతాయి. కాబట్టి అలాగే ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉండొద్దు. మీ ఇంటి అమరిక, మీ యొక్క పెరుగుదలకి సంబంధించిన పనితో రోజంతా బిజీగా ఉంటారు. అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహాలు పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది. దగ్గర బంధువులతో ఏదైనా ఒక విషయంలో విభేదాలు ఉండవచ్చు. మీ కోపాన్ని నియంత్రించుకొని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. యువత అజాగ్రత్త కారణంగా లక్ష్యాల నుండి ఒక మెట్టు కిందకి దిగే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగ నిర్లక్ష్యం కారణంగా, వ్యాపారంలో కొన్ని సమస్యల కారణంగా ఇబ్బందులు వస్తాయి. వస్తువులకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు నష్టానికి దారితీయవచ్చు. స్వల్ప నిర్లక్ష్యం ఇబ్బందిని ఇస్తుంది. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు కూడా గుర్తుంచుకోండి, ఈరోజు జాగ్రత్త హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. కొంతమంది శత్రువులు మిమ్మల్ని నష్టపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కావున జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో, అపరిచిత వ్యక్తులతో మాత్రం మాట్లాడేటప్పుడు, పని చేసే చోట ఒకరితో మాట్లాడేటప్పుడు మాటను, కోపాన్ని, చేతలను అదుపులో ఉంచుకోండి. ఎటువంటి కారణం లేకుండా కొంతమంది ఈరోజు మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా స్త్రీల విషయంలో జాగ్రత్త. ఒక స్త్రీ ఈ రోజున ఆ కారణంగా మీతో గొడవ పడుతుంది. వారు స్త్రీ అవ్వడం వల్లనే ఈ యొక్క గొడవ పెరిగి పెద్దదవుతుంది. సమాజంలో స్త్రీ పట్ల ఒక పెద్ద చూపే ఇందులోకి మూలన కారణం అవుతుంది. వారు ఏది చెప్పినా కూడా ముందుగా అందరూ కూడా గుడ్డిగా నమ్మేస్తారు. కావున మీ పైన ముందుగా ఇబ్బందులు వస్తాయి, నిందలు పడతాయి. మీరు స్త్రీలు అయినా పురుషులైనా ఒకరు మీ మీద ఏదైనా నిందలు వేస్తే ముందుగా సమాజంలో నమ్మిస్తుంది, ఆ తర్వాతనే నిజాల గురించి ఆలోచిస్తుంది. కావున గొడవలకు చాలా దూరంగా ఉండండి.
మాట పట్టింపులకు పోవద్దు. నిత్యం శివనామ స్మరణతో పాటుగా హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. దుర్గాదేవి స్తోత్ర పఠన పారాయణం చేయండి. అంతా మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.